కావేరి ఇంజిన్ హ్యాష్ ట్యాగ్ 2 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ రక్షణ రంగ నిపుణులు, నెటిజన్లు ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి నిధులు, వనరులు సమకూర్చాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అసలు కావేరి ఇంజిన్ అంటే ఏంటి, దీని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో మన ఎయిర్ ఫోర్స్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక అంశాల్లో భారత్ ఎంతో ముందంజలో ఉన్నా కూడా జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం ఆశించినంతగా పురోగతి లేదు. యుద్ధ విమానాలకు జెట్ ఇంజిన్ ఎంతో కీలకం. వీటి తయారీ టెక్నాలజీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాల దగ్గర మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి ఒప్పుకోవటం లేదు. భారత్ 1980లోనే కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. 80 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేసేలాగా వీటిని డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వాడాలని భావించింది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ ఇంజిన్ ఆశించిన స్థాయిలో శక్తిని అందుకోలేదు. థ్రస్ లో లోపాలు, బరువు సమస్యలు తలెత్తాయి. దీంతో 2008లో తేజస్ ప్రోగ్రాం నుంచి కావేరిని తప్పించారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో గ్యాస్ టర్బైన్ పరిశోధన సంస్థ కావేరి ఇంజిన్ లో తగిన మార్పులు చేసి డెరివేటివ్ వెర్షన్ ని రూపొందించింది. అయితే దేశీయంగా ఫైటర్ ఇంజిన్లను పరీక్షించేందుకు సరైన వసతులు లేక ప్రతిసారి కూడా రష్యాకి పంపించాల్సి వచ్చేది. ఇంజిన్ల తయారీలో ప్రైవేటు సంస్థ గోద్రేజ్ ఏరోస్పేస్ ని భాగస్వామిగా చేర్చుకుంటూ డిఆర్డీఓ 2022 సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 8 ఇంజిన్లను తయారు చేస్తోంది. వీటిని తేజస్ ఫైటర్ విమానాల్లో కాకుండా మానవరహిత ఫైటర్ జెట్ ఘాతక్లో అమర్చాలని భారత్ భావిస్తోంది. కావేరి ఇంజిన్స్ ని యుద్ధ విమానాలకు వాడేలాగా రూపొందించేందుకు భారత్ ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్ తో ఒప్పందం కుదిరింది. అయితే అనేక సవాళ్ల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూనే ఉంది. ఏరోథర్మల్ డైనమిక్స్, లోహ మిశ్రమాలు, స్క్రాచ్ కంట్రోల్ సిస్టమ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేయటం కష్టంగా మారింది. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ ని తయారీపై వెస్టర్న్ కంట్రీస్ పట్టు లేకపోవటం, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు లేకపోవటం కూడా సమస్యగానే ఉంది. వీటిని అధిగమించేలాగా కావేరీ ప్రాజెక్టుకి నిధులు, వనరులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ రంగ నిపుణులు, నెటిజన్లు కోరుతున్నారు.